హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ సోనీ మోషన్ పిక్చర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఇంద్రాణి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఈ మూవీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి వాచ్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేసైనా మీరు వాచ్ చేయొచ్చు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తే 2122 AD లోనేమొచ్చి పర్మనెంట్ మెంబర్షిప్ ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఇండియాకి ఇస్తారు. ఇండియా మీద ఇంటర్నేషనల్ లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలని బాధ్యతను కూడా అప్పగిస్తారు. అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ISF ఇండియన్ సూపర్ ఫోర్స్ స్థాపిస్తారు. బ్లాక్ బాట్ అనే ఏరోప్లైన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంద్రానికి ఒక హ్యాపీ అనే రోబోట్ కూడా ఉంటుంది. ర్యామ్ అనే స్పెషల్ టెక్నిక్ ఫెయిల్ అవుతూ దాన్ని ఎలాగైనా డెవలప్ చేయడానికి సైంటిస్ట్ ట్రై చేస్తూ ఉంటే 100 years బ్యాక్ ఈ టెక్నాలజీని రామానుజన్ అనే సైంటిస్ట్ టెక్నాలజీలో సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది. కానీ చైనాకి ఈ టెక్నాలజీని సేల్ చేస్తున్నాడని తెలిస్తే రామానుజన్తో పాటు వర్క్ చేసిన సైంటిస్టులు అందరూ కూడా చనిపోయాడని ఒకేసారి తెలుస్తుంది. ఇప్పుడు ఇండియా మీదకి చైనా అటాక్ కూడా చేయబోతుందని తెలుసుకున్న ISF ఆఫీసర్ ఇప్పుడు ఏం చేస్తారు? ఇంద్రాని బ్యాక్ వెళ్ళి ఏం చేసింది? ర్యామ్ అనే టెక్నాలజీని ఏమైంది? చైనా అటాక్ ని ఇండియా ఎలా ఆపగలిసింది? ఆపిందా లేదా అనేది రిమైనింగ్ కదా. స్టోరీ పేపర్ మీద బాగున్నా సరే ఎగ్జిక్యూషన్ బాగాలేదు. ఇండియన్ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన పవర్స్ ఏమీ ఉన్నట్టు చూపించలేదు, జస్ట్ ఫైట్స్ కోసమే చూపించినట్టు ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన సైన్స్ రిలేటెడ్ స్టోరీ పెద్దగా ఏమి ఉండదు. స్టోరీ లైన్ కూడా కొత్తగా ఉన్న స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ సరిగ్గా రాసుకోలేదు, హ్యాండిల్ చేయలేదేమో అనిపించింది. రన్ టైం ఎక్కువగా ఉండడంతో మూవీ బోరింగ్ గా ఉంటుంది. ప్రొసీడింగ్స్ లో కూడా ఎలాంటి క్యూరియాసిటీ లేకుండా డల్ నరేషన్ వల్ల మూవీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సీన్స్ కి సంబంధం లేకుండా సాంగ్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా అంతగా బాగలేవు. అంతేకాకుండా ఒక సైంటిస్ట్ అండ్ డిటెక్టివ్ చేసే కామెడీ సీన్స్, అక్కడ వచ్చే సీన్స్ చిరాకు తెప్పిస్తే విలన్ రోల్ ని కూడా స్ట్రాంగ్ గా రాసుకోలేరు. ఒక జోకర్ టైప్ విలన్ ఉంటారు, అజయ్ గారు ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. ఉన్న సీన్స్ అన్ని మూవీకి ఏమాత్రం రిలేటెడ్ గా స్టోరీకి సంబంధం లేకుండా ఉన్నా సరే ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయా ఆ సీన్స్ అన్ని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైలాగ్స్ కానీ ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేకపోయా. ఓవరాల్ గా సైన్స్ ఫిక్షన్ మూవీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ గా తీయలేకపోయాడేమో అనిపించింది. కొన్ని సీన్స్ కోసం విజువల్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. విజువల్స్ చాలా బాగున్నాయి. నాకైతే ఓకే ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంకరేజ్ చేయాలి అనిపించింది. బడ్జెట్ కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. నా వరకు 1 time వాచబుల్, అది యూట్యూబ్ లో ఉంది కాబట్టి. ఇంద్రాని మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.